మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. మూసి ముందడుగు. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే మూసీ రివర్ని అయితే డెవలప్ చేయడానికి అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళి అయితే 4,100 crores అయితే మనీ అయితే ఇచ్చారు. అంటే వరల్డ్ బ్యాంక్ అయితే ఇచ్చారు అడిగితే. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అయితే పర్మిషన్ అయితే తీసుకున్నారంట. ఇప్పుడు దాన్ని అయితే డెవలప్ చేస్తున్నారంట. నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి, అల్లు అర్జున్కు పోలీసుల నోటీసు. ఇదైతే అల్లు అర్జున్ గారిని అయితే చిక్కడపల్లి స్టేషన్లో అయితే విచారణకి అయితే పిలుస్తున్నారు. కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్దర్శకుడు ముంబైలో కన్నుమూత. చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. ఇదైతే శ్యామ్ బెనగల్ గారు అయితే హైదరాబాద్లో అయితే పుట్టి పెరిగి అయితే ఇప్పుడు మూవీస్ అంటే చిన్న వయసు నుంచి అయితే మూవీస్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అయితే డైరెక్టర్ అయితే అయ్యారు. అందువల్ల అయితే ఇప్పుడు ఆయన అయితే ఎక్కువైతే మూవీస్ అయితే తీస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే ఆయన అయితే ముంబైలో అయితే చనిపోయారంట. వెలకట్టలేని శ్రమకు విద్యార్థినుల సలాం. ఇదైతే కొందరు స్టూడెంట్స్ అయితే అగ్రికల్చర్ అయితే చేశారు. వాళ్ళ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. కదిలించండి, కరిగించండి. ఇదైతే యోగా గురించి అయితే ఇచ్చారు. యోగా చేస్తే అయితే మనమైతే ఫిట్గా స్ట్రాంగ్ అయితే ఉంటామని అయితే ఇచ్చారు. 3 suspected Khalistan operatives shot dead in UP. In Uttar Pradesh, some Khalistan members were suspected because someone died in UP. Bangladesh writes to India, seeks Hasina's extradition. Benagar, giant of Indian cinema, bids farewell at 90. This is about the Benagar, a filmmaker, Shyam Benagar. He have died in Mumbai and he have born in Hyderabad. Tenders for RRR works will be called soon. This is told by Mallupatti Vikramarka about the RRR. RRR means Regional Ring Road. Minister Sitaka questions National Award for Pushpa. This is told by Minister Sitaka, Panchayat Raj and Rural Development Minister. Domestic needs have to be prioritized. Kashmiri artisans give wings to the dodo. రాష్ట్రంలో 18% పెరిగిన సైబర్ నేరాలు. ఏడాదిలో 1,866 కోట్లు మాయం. బాధితులకు 176 కోట్ల రిఫండ్. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో అయితే 18% సైబర్ నేరాలు అయితే పెరిగాయి. అందులో అయితే 1,866 crores అయితే వాళ్ళైతే దోసేసుకున్నారు. ఇంకా అయితే అందులో రిఫండ్ అంటే గవర్నమెంట్ అయితే వాళ్ళకైతే మనీ కొందరికైతే ఇవ్వడం. అంత కలిపి అయితే వాళ్ళకైతే ఇచ్చింది అయితే 176 crores. మూసి ముందడుగు. 10 పాస్ అయితే నేరుగా ఇంటర్లోకి.
లాల్లో ప్రత్యేక కార్యాచరణ 2025-26 నుంచి ప్రవేశ పరీక్షలు లేకుండానే అడ్మిషన్లు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం. ఇదైతే 10th క్లాస్ పాస్ అయితే డైరెక్ట్ అయితే ఇంటర్లోకి అయితే వెళ్తారు కదా. ఇదైతే గురుకులాల్లో అంటే హాస్టల్స్లో అయితే ప్రత్యేకంగా అయితే చర్చ పెట్టి అయితే వాళ్ళైతే చెప్పారు. 2025-26 నుంచి అయితే ప్రవేశాలు అయితే లేకుండా అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటారంట. Infosys to launch SOP for volcano impacted tsunami. This is about the Infosys. Infosys means Indian National Information Services. And SOP means standard operating procedures. Biryani stays top of charts as India's favorite dish. Solar plans to come up on 231 acres in first phase. This is told by Chief Secretary A. Santi Kumari. Combotics as part of Hyderabad tour package. Annual report reveals 4% rise in crime in Ratchakonda. Businessman loses 7.5 lakh to fraudsters who posed as crime branch officers. Editorial page. ప్రజా సమస్యల పరిష్కారమే శాంతికి పునాది. ఇండియాలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న మావోయిస్టు ఉద్యమం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలకు ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం 2026 మార్చి కల్లా దాన్ని తుడిచి పెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల సంచలన ప్రకటన చేశారు. ఉద్యమ మనుగడ నిజంగానే ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే మావోయిస్టుల గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే రీసెంట్గా అయితే కాల్పులు కూడా అయితే జరిగాయి ఛత్తీస్గఢ్లో. అయితే ఇండియాలో సుదీర్ఘకాలంగా సాగుతున్న మావోయిస్టు ఉద్యమం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే మన ఇండియాలో అయితే ఛత్తీస్గఢ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే మావోయిస్టులు అయితే ఎక్కువ ఉండడం వల్ల అయితే షూటింగ్స్ కూడా అయితే జరుగుతున్నాయి గన్స్తో. అయితే ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం 2026 మార్చి కల్లా దాన్ని తుడిచిపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల సంచలన ప్రకటన చేశారు. అంటే ఇప్పుడైతే ప్రధాని మోదీ గవర్నమెంట్ అంటే బీజేపీ దాంట్లో అయితే ఇప్పుడు 2026 కల్లా అయితే ఇప్పుడు మావోయిస్టులు లేకుండా అయితే చేస్తానని అయితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయితే అమిత్ షా గారు అయితే అంటున్నారు. ఉద్యమ మనుగడ నిజంగానే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడైతే దీనివల్ల అయితే అందరికైతే డౌట్ఫుల్గానే అయితే ఉంది. అసలు నిజంగా సాల్వ్ చేస్తారు, ఇంకా పెరగవచ్చా అని అయితే ఎన్నో సవాళ్ళు. అంటే దీన్ని సాల్వ్ చేయడానికి ఇంకా ఇలా ఉండడం వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అంటే ఇప్పుడు మన దేశం డెవలప్ కాకపోవడానికి కూడా అయితే ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అని అయితే చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్, ఆన్లైన్లోనూ అన్యాయమే.
నేడు జాతీయ వినియోగదారు హక్కుల దినోత్సవం. వినియోగదారు లేకుంటే సంస్థల మనుగడే లేదు. ఈ విషయాన్ని గుర్తించని చాలా కంపెనీలు వారికి న్యాయమైన వస్తువులు, సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో కొనుగోళ్లు జోరందుకున్న క్రమంలో వినియోగదారులను దగా చేయడం ఇంకా ఎక్కువైంది. ఇదైతే దేని గురించి అంటే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఈరోజు అయితే నేషనల్ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. వినియోగదారు లేకుంటే సంస్థల మనుగడే లేదు. ఇప్పుడు మన దేశంలో అయితే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటికైతే ప్రజలైతే ఒక కంపెనీకి అయితే అంటే ఒక కంపెనీలో అయితే వాళ్ళైతే ఎక్కువైతే ఇన్వెస్ట్ పెడతారు. ఇంకా ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని అయితే తీసుకుంటారు. మనమైతే తీసుకుంటాం కదా. ఇప్పుడైతే మనమే లేకపోతే అయితే మొత్తం ఆ కంపెనీ అయితే లాసెస్లోకి అయితే పడిపోతుందని అయితే చెప్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించని చాలా కంపెనీలు వారికి న్యాయమైన వస్తువులు, సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం అయితే తెలియకుండా అయితే చాలా కంపెనీస్ అయితే ఏం చేస్తున్నారు అయితే అంటే ఇప్పుడు పీపుల్స్కి అవసరమైన ఇప్పుడు అమెజాన్ ఇలా అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు అందులో అయితే మనమైతే ఒక బుక్ చేస్తే అయితే వాళ్ళు వేరేదైతే ఇస్తారు. అలా ప్రస్తుతం ఆన్లైన్లో కొనుగోళ్లు జోరందుకున్న క్రమంలో వినియోగదారులను దగా చేయడం ఇంకా ఎక్కువైంది. ఇప్పుడైతే ఈ ఇయర్లో అయితే చాలా పీపుల్స్ అయితే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు అందులో అయితే చాలా కంపెనీస్ కూడా అయితే ఉంటాయి. వాళ్ళకైతే లాభాలు అయితే రావచ్చు, కానీ అయితే అలా కూడా అయితే వాళ్ళని ఎంతో మోసం అయితే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, పెరిగిపోతున్న విదేశీ రుణాలు. కుటుంబానికైనా దేశానికైనా అప్పు ఎప్పటికీ ముప్పే. ప్రభుత్వంపై రుణభారం పెరిగే కొద్దీ ఆ మేరకు ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల వంటి వాటి కోసం అంటూ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశాలు, అక్కడి బ్యాంకులు తదితరాల నుంచి అప్పులు తీసుకుంటున్నాయి. వాటిని దేశీయ రుణాలు అంటారు. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే అంటే మనీ అయితే తీసుకోవడం మన దగ్గర నుంచి కాకుండా అయితే వేరే ఫారెన్ ఇన్వెస్టర్స్, కంపెనీస్ నుంచి. కుటుంబానికైనా దేశానికైనా అప్పు ఎప్పటికీ ముప్పే. ఇప్పుడైతే ఫ్యామిలీకైనా ఒక కంట్రీకైనా అయితే అప్పు అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే మనీ తీసుకోవడం అయితే అదొక నేరం లాగానైతే అనిపిస్తుంది ఎవరికైనా. ప్రభుత్వంపై రుణభారం పెరిగే కొద్దీ ఆ మేరకు ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పుడైతే ప్రజలైతే వేరే దేశం నుంచి అయితే మనీ అయితే అప్పుగా అయితే తీసుకుంటే అయితే ఇక్కడైతే మనకైతే ట్యాక్స్ అయితే పెంచుతారు. దాన్ని అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్లో అయితే ప్రజల మీద అయితే ఎక్కువైతే ప్రభావం అయితే పడుతుందని అయితే ఇచ్చారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల వంటి వాటి కోసం అంటూ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశాలు, అక్కడి బ్యాంకులు తదితరాల నుంచి అప్పులు తీసుకుంటున్నాయి. అంటే కంట్రీస్ అయితే పీపుల్ డెవలప్మెంట్స్, ఇంకా కొన్ని డెవలప్మెంట్ ప్లేసెస్ గురించి అయితే చెప్తూ అయితే వాళ్ళైతే మనీ తీసుకుంటున్నారు, కానీ అయితే ఏం డెవలప్ చేయడం లేదు. మనకైతే
ఎక్కువైతే బర్డెన్ కూడా అయితే పడుతుంది. ఇంకా ఫారిన్ ఇన్వెస్టర్స్ నుంచి, కంపెనీస్ నుంచి, బ్యాంక్స్ నుంచి అయితే వరల్డ్ బ్యాంక్స్ అట్లయితే తీసుకుంటున్నారు. $1991లో భారత విదేశీ రుణం $8,380 కోట్ల. 2010 నాటికి అది $26,090 కోట్ల బాకీ ఉంది. ఇదైతే 1991లో అయితే భారత విదేశీ రుణం అయితే $8,380 crores. ఇప్పుడైతే 2010 వరకు అయితే వచ్చేసరికి అయితే $26,090 crores దగ్గరికి అయితే పెరిగింది. ఇవైతే ఎడిటోరియల్ పేజ్ వచ్చిన వార్తలు. Tenders for regional ring road works will be called soon. This is about the regional ring road works. This is told by our Deputy CM Mallubhatti Vikramarka. KCR Harish move HC over Riyadh's petition. Update farmers on water for Rabi. Telangana keen on attracting Malaysian investments. This is told by Sridhar Babu, our IT minister. Congress leaders demand Amit Shah's resignation. Ex-ADGP's report on forum disruption claims conspiracy. This is about the ADGP. చర్చిలకు క్రిస్మస్ శోభ ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే చర్చెస్ అయితే ఉన్నాయి కదా, వాటికి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే 25th అయితే క్రిస్మస్ అయితే ఉంది కదా. అడవి చిన్నబోతోంది, హనుమకొండ మినహా 5 జిల్లాల్లోనూ తగ్గుదల. ఇదైతే ఫారెస్ట్ ఫైర్స్ గురించి అయితే ఇచ్చారు. అంటే అయితే ఫారెస్ట్కి అయితే మంట పెట్టడం వల్ల అయితే మొత్తం అయితే కాలిపోతుంది. ఇప్పుడైతే హనుమకొండలో అయితే 2022-23లో అయితే 4 times అయితే ఫారెస్ట్ ఫైర్స్ అయితే జరిగాయి. 2023-24 అయితే 2 times అయితే జరిగింది. వరంగల్లో అయితే 72 times, 36 times. ఇప్పుడు editorial page. India's steel frame does need a check. This is about the steel frame. The GATT effication of the World Trade Organization envisioning India as a global skills supplier. India visa denials linked to fraud not housing crisis in Australia. Now this is about Donald Trump have told if any member have came to America without the visa and they are crossing the borders without illegally, on that time they will be again sent to the country. Donald Trump have told. So now so many members are stopping, not going like that. ఓరుగల్లులో ఐటీ జోష్. ఇదైతే వరంగల్ హన్మకొండ దగ్గర అయితే ఐటీ గురించి అయితే క్లాసెస్ అయితే చెప్తున్నారు. అంటే కాలేజెస్లో అయితే Film personalities remember one of the finest filmmaker. This is about the Shyam Benegal. Senior Naxal leader Prabhakar Rao held in Chhattisgarh. Drug use is really not cool. Don't be swayed by popular culture. Topcoat tells youth. Center scraps note detentions policy for classes 5
బ్రావో ఫిల్మ్ ఎయిర్వర్క్స్. బాల్యానికి రక్తహీనత 5-7 తరగతుల విద్యార్థుల్లో 54% మంది ఎనిమియా బాధితులే. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన హిమోగ్లోబిన్ పరీక్షల్లో గుర్తింపు. ఇదైతే ఫిఫ్త్ క్లాస్ నుంచి అయితే 7th క్లాస్ స్టూడెంట్స్లో అయితే 54% మెంబర్స్కి అయితే ఎనిమియా బాధితులు, అంటే వాళ్ళకైతే ఆ డిసీజ్లా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అంటే బ్లడ్ అయితే సరిగ్గా అయితే వాళ్ళ బాడీలో అయితే ఫ్లో అయితే కాదు. అందుకైతే ఫ్రూట్స్ మిల్క్ అయితే తినమని అయితే చెప్తున్నారు. ఇక్కడ కష్టాలకు ఓర్చుకుంటేనే కలర్ఫుల్ జీవితం. ఇదైతే బటర్ఫ్లైని అయితే ఇన్స్పైర్ చేసుకొని అయితే రాశారు దీన్ని అయితే. అంటే మనమైతే ఫస్ట్ అయితే చదువుకోవాలి, కష్టపడాలి, ఆ తర్వాత అయితే మంచిగా అయితే జీవించవచ్చు ఏమైతే చెప్తున్నారు. 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు. Jaishankar's 6-day US visit will kick off today. This is about our external affairs minister is Jaishankar have went to US for 6 days visit, and that 6 days have finished. At Christmas celebrations, PM condemns attempts to incite violence in society. Rahul meets skin of Dalit man who died in judicial custody in Parbani. Now this is about the Rahul Gandhi have went to meets the kin of Dalits who have died in the judicial custody of the Parbani. Center committed to protecting farmers and consumers. This is told by Union Food and Consumer Affairs Ministry. Launches the Jago app. This is about the Union Food and Consumer Affairs Ministry have launched a app for the farmers and the consumers. That app name is Jago app. ఇప్పుడు వస్తున్నారా పేజ్. ఈ ఏటి మేటి మహిళలు, ఇదైతే కొందరు ఉమెన్స్ గురించి అయితే ఇచ్చారు. వాళ్ళైతే లైఫ్లో అయితే డెవలప్ అయితే అయ్యారని. ఇప్పుడు సినిమా పేజ్. వాస్తవిక సినిమాల దర్శనీయకుడు. దార్శనికుడు. రామోజీ ఫిలిం సిటీలో సంక్రాంతి పాట. ఇదైతే వెంకటేష్ గారి మూవీ. అంటే రామోజీ ఫిలిం సిటీలో అయితే ఒక మ్యూజిక్లో అయితే డాన్స్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్. ఛాంపియన్. ప్రాక్టీస్ పిచ్లపై టీమిండియా అసంతృప్తి. ఇదైతే ప్రాక్టీస్ పిచ్ మీద అయితే బాగా లేదని అయితే వాళ్ళైతే ఇండియా టీం మెంబర్స్ అయితే డల్గా అయితే ఉన్నారంట. పాక్ క్లీన్ స్వీప్. ఇదైతే సౌత్ ఆఫ్రికా ఇంకా పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అయితే 3 times అయితే గెలిచింది. ఉన్న 3 సిరీస్ అయితే గెలిచింది పాకిస్తాన్ అయితే. ఇప్పుడు బిజినెస్ పేజ్. క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యం చేస్తున్నారా?
భారీ వడ్డీ విధించే అవకాశం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం. ఇదైతే సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ బిల్లులు అయితే ఎందుకు ఆలస్యం అయితే అవుతున్నాయి, భారీ వడ్డీ విధించే అవకాశం అయితే ఉంటుందని అయితే సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చిందంట. 5 రోజుల తర్వాత మళ్ళీ లాభాలు. ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి. సెన్సెక్స్ అయితే 499 పాయింట్స్ అయితే పెరిగి 78,540 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయ్యింది. నిఫ్టీ అయితే 166 పాయింట్స్ పెరిగి 23,753 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయ్యింది. మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు. Global news page. Lebanon urges US France to expand Israeli withdrawal. Now this is about the Lebanon is asking US and France to Israeli to withdraw the war. Bangladesh anti-graft panel to probe Russia-backed Rupar nuclear project. This is about the Bangladesh Rupar nuclear project. Modi's silence on 13A due to lack of pressure from TN Sri Lankan Tamil parties. This is told by Varadaraja Perumal about the Modi on the Modi getting pressure on TN Tamil Nadu parties and Sri Lankan Tamil parties. Now sports page. Pant has the X factor to leave his imprint on Australian shores again. This is about the on the practice pitch. The Indian team is unhappy on the practice pitch. About all prize for Aussies speedsters. Health records. Washington will play a bigger role in Ashwin's absence. ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్. వాణిజ్య టీ బ్యాగులతో భారీగా సూక్ష్మ ప్లాస్టిక్స్ విడుదల. ఇప్పుడైతే గ్రీన్ టీ అయితే ఒక ప్యాకెట్స్లో అయితే వస్తుంది కదా, అంటే మనమైతే హాట్ వాటర్లో అయితే దాన్ని అయితే పెడితే అయితే మొత్తం అయితే కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది. ఇప్పుడు దాంట్లో అయితే సూక్ష్మ ప్లాస్టిక్స్ అయితే మైక్రో ప్లాస్టిక్స్ అయితే అందులోకి అయితే వస్తాయంట. దానివల్ల అయితే మనకు కూడా అయితే వ్యాధులు అయితే వస్తున్నాయి. 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇదైతే ప్రధాని మోదీ గారు అయితే అంటున్నారు. Now again sports page. Raghu to take on Mithun in summit class. This is about the badminton. Raghu versus Satish. Fit again. Mithun eager to get career back on track. Women in blue will look to sustain momentum. Shahu wins air rifle gold. This is about the air rifle gold championship. Shahu have won the match by the gold. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో ఇండియన్ న్యూస్ పేపర్. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.